బేసిక్‌గా పరిస్థితి బాలేనప్పుడు చాలామంది ఏం చెప్తారు? నిశ్శబ్దంగా ఉండు అంటారు. కొంతవరకు అది నిజమే. కానీ పరిస్థితి బాలేనప్పుడు ఒక విధానం ఉంటది. ఆ విధానాన్ని అవలంబించడానికి, ఆ విధానాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే పౌరుషాలు అడ్డొస్తాయి. పక్కోడు ఏదో అనుకుంటాడేమో అనే ఇగో అడ్డొస్తది. మనం ఎందుకు తప్పుకోవాలి అనే ఒక పొగరు, ఉక్రోషం ఉంటది చూసావా? అది కూడా అడ్డొస్తది. నేనేమంటానంటే నువ్వు దేని గురించో ప్రయత్నిస్తున్నప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలించినప్పుడు, అక్కడ నువ్వు లాక్ అయిపోతావేమో అని తెలిసినప్పుడు, క్లెవర్‌గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అంటే తప్పించుకుని తిరగడం, తప్పించుకుని వెళ్ళిపోవడం, వెనక్కి తిరిగి పారిపోవడం. ఇయి ఉన్నాయి చూసావా? ఇయి చాలా బ్యూటిఫుల్ విషయాలు. నీ పరిస్థితి బాగోలేనప్పుడు నువ్వు పారిపోగలిగితే, నీ పరిస్థితి బాలేనప్పుడు నువ్వు అక్కడ యూ టర్న్ తీసుకోగలిగితే, అలా తీసుకోవడానికి నువ్వేమాత్రం సిగ్గుపడక్కర్లేదు, ఏమాత్రం నామోషి ఫీల్ అవ్వక్కర్లేదు, ఏమాత్రం ఆడు ఈడు అనుకుంటాడని ఏదో అనుకుంటాడని ఆలోచించక్కర్లేదు. చాలామంది సింహం అడవికి రాజు. సింహం ఎవరి దగ్గర తలంచదు. సింహంలా బ్రతుకు, సింహంలా ఉండు, సింహంలా ఎదురు నిలబడి అంటారు కదా! అదంతా నా వరకు టోటల్‌గా ట్రాష్. టోటల్‌గా అబద్ధం. పచ్చి అబద్ధం. నువ్వెలా చెప్తావు అని మీరు నన్ను క్వెషన్ చేయండి. దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. యానిమల్ ప్లానెట్ ఓపెన్ చేసి చూడండి. సింహం మనం అనుకున్నట్టే జూలుండే మగ సింహం, పెద్ద సింహం సింగిల్‌గా ఉన్నప్పుడు హైనాలని కొన్ని జంతువులు ఉంటాయి. కుక్కల్లా, నక్కల్లా ఉంటాయన్నమాట హైనాస్ అని. అవి ఒక 10 కలిసినాయి అనుకో, ఆ మగ సింహం 5, 6 ఫీట్ హైట్ ఉన్న, ఒక 200 కేజీలు, 300 కేజీలు బరువు ఉన్న, బాగా బలంగా ఉన్నా సరే అది పారిపోద్ది. ఎందుకంటే అది పారిపోకుండా అదే ప్లేస్‌లో ఉండి నేను సింహాన్ని, నేను అడవికి రాజుని అన్నదనుకో, మొత్తం 20 కలిపి ముక్క ముక్కలుగా పీక్కుని తినేస్తాయి సింహాన్ని కూడా. ఇది అబద్ధం అయితే యానిమల్ ప్లానెట్‌లోకెళ్ళి లయన్ వర్సెస్ హైనాస్ అని కొట్టి చూడండి. ఎప్పుడైనా సరే 2 మగ సింహాలు కలిసి ఉన్నప్పుడో, లేదంటే ఒక పెద్ద సింహాల గుంపు ఉన్నప్పుడో తప్ప ఆ హైనాల జోలికి సింహాలు కూడా ఎళ్ళవు. మరి అడవికి రాజు సింహం ఎందుకయింది అంటే, సింహం అవకాశం కోసం ఎదురు చూస్తది. అదును కోసం ఎదురు చూస్తది. పరిస్థితులన్నీ దానికి అనుకూలంగా ఉన్నప్పుడు, ఇంక కరెక్ట్ ఇది ఏసేయచ్చు ఈ టైంలో అనుకున్నప్పుడు, ఇంక వెనకడుగేయదు, ఏసేస్తది. లేదు ఇక్కడికెళ్తే మనం ఈ 20 నక్కలో కలిపి మనల్ని చంపేస్తాయి అనుకున్నప్పుడు ఎంత పెద్ద సింహం అయినా సరే పారిపోద్ది. ఇది పచ్చి నిజం. మన దరిద్రం ఏంటంటే, మనకి వ్యతిరేకంగా, మన మెంటాలిటీకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదన్నా చెప్తే మనకు నచ్చదు. దాన్ని ఎవ్వడూ ఒప్పుకోడిక్కడ. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, సింహం క్వాలిటీస్‌లో జస్ట్ ఒక 20% మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎదురుగుండా ఒక పెద్ద ఎలుగుబంటి పరిగెట్టుకుంటూ వస్తుంది. నువ్వు వరల్డ్ ఛాంపియన్ ఫైటింగ్‌లో, బాక్సింగ్‌లో, లేదంటే కర్రసాములో, కత్తిసాములో. నీ చేతిలో ఆయుధం లేదు. ఏమీ లేదు. ఒక కర్ర ముక్క ఉంది. నువ్వు ఎదురుగుండా నిలబడ్డావు, ఎలుగుబంటి నీకు పరిగెట్టుకుంటూ వస్తుంది. నువ్వేం చేస్తావు? జీవితంలో ఇలాంటి టైంలోనే వెనకడుగేయకూడదని గుండెలు ఇలా చీల్చుకుని నుంచుంటావా? పీసులు చేసేస్తది. పరిస్థితి కూడా అంతే. ఇక్కడ జీవితం ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కడి సరదా తీర్చేస్తది. అలా సరదా తీరిపోద్దేమో మనం ఎలా వెళ్తే అనుకున్నప్పుడు అక్కడి నుంచి పారిపో, తప్పులేదు. ఛత్రపతి శివాజీ లాంటోళ్ళే గెరిల్లా యుద్ధాలు చేసినప్పుడు, పరిస్థితి బాలేనప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయేవారు. అలా అని ఛత్రపతి శివాజీ ఏం తక్కువోడు కాదు. అసలు ఛత్రపతి శివాజీ పోరాడిన పోరాటాన్ని చూసి అసలు ఎవరికీ అర్థం కాదు, పిచ్చెక్కిపోయేవారంట. సో అలాంటి పోరాటం అలవాటు చేసుకోమంటున్నాను నేను. పరిస్థితి బాలేదు, నువ్వేదో ప్రయత్నంలో ఉన్నావు, కానీ నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నీ ఫినాన్షియల్ పరిస్థితి బాలేదు, నువ్వు చాలా కిందకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నెల గడవడమే కష్టంగా ఉంది. అప్పుడు కూడా నువ్వింకా నేను తోపు, నేను తురుము, అసలు నేను తగ్గేదేలే, ఇలాంటి డైలాగులన్నీ చెప్పి మాత్రం ముందుకెళితే నువ్వు 2 సంవత్సరాల్లో రావాల్సిన టార్గెట్‌కి ఇంకో 10 సంవత్సరాలు దూరం జరిగిపోతావు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2015 ఆ టైంలో నేను ట్రయల్స్‌లో ఉన్నప్పుడు, ఏదన్నా ఎక్కడన్నా రైటింగ్‌కి వెళ్దాము, ఎవరి దగ్గరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుదాం అన్నప్పుడు, నాకు ఎవరో తెలియనప్పుడు ఒక 2, 3 నెలలు కసిగా తిరిగేస్తే, ఆ తిరిగేసిన పరిస్థితుల్లో డబ్బులు లేవు. ఇంటికాడేమో మనం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పాము. ఇంటికాడ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఎలాగా? కొటేషన్స్ అవి చదువుతూ ఉంటేనేమో ఎప్పుడైతే మనకి ఏ దారి కనిపించదో అప్పుడు ఎవడైతే నిలబడతాడో వాడే మొనగాడు, వాడే శూరుడు, వీరుడు, ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోయింది నాకు. ఎందుకంటే అవి మనం చదువుకుని ఆ క్షణం మోటివేట్ అవ్వడానికి పనిచేస్తే తప్ప ఫుడ్ పెట్టవు. అర్థమైంది నాకు. అక్కడి నుంచి పారిపోయాను నేను, ఎస్కేప్ అయిపోయాను. ఓకే, ప్రస్తుతానికి విరమించుకుందాం.
మనకు కావాల్సిందేంటి ప్రస్తుతం? నెల నెల బ్రతకడం. ఫస్ట్ మనం బ్రతికితే మనకి కొంచెం ఈ ప్రెషర్స్ తగ్గితే బుర్ర పని చేస్తది. సో ఒక పక్కన ఆకలి, ఒక పక్కన బ్రతుకు పోరాటం, ఈ అన్నిట్ల మధ్యలో కూడా అవకాశం కోసం వెతుక్కోవాలంటే ఒకవేళ అవకాశం దొరకకపోతే మొదటికి మోసం వస్తది. ఊరెళ్ళిపోవాల్సి వస్తది. అలా కాదనుకుని అన్నీ పక్కన పెట్టి నెల నెల జీతం కోసం పనిచేయడం మొదలుపెట్టాను. కొన్ని డబ్బులు పోజేసుకోవడం, మళ్ళీ రావడం, ట్రయల్స్ చేయడం. పరిస్థితి బాగుంటే కంటిన్యూ అవ్వడం, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం, కొన్ని డబ్బులు పోజేసుకోవడం, మళ్ళీ రావడం. అలాగా ఇప్పుడు ఒక స్టేజ్ని బిల్డ్ చేసుకుని ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, నేను ఏమీ చేయకపోయినా సరే హ్యాపీగా నేను నా ట్రయల్స్లో ఉండడానికి సరిపడంత స్ట్రెంగ్త్ని నేను కూడగట్టుకున్నాను. దీనికి చాలా టైం పట్టింది. నేను చాలాసార్లు పారిపోయాను, నేను చాలాసార్లు యూటర్న్ తీసుకున్నాను, నేను చాలాసార్లు ఎస్కేప్ అయిపోయాను పరిస్థితుల నుంచి. ఎవడైతే ఎస్కేప్ అవుతాడో ఆడు తెలివైన ఉన్న దృష్టిలో, ఎవడైతే మొండిగా మూర్ఖంగా నిలబడతాడో ఆడు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఎంతలా కోల్పోవాల్సి వస్తుందంటే నాకు తెలిసి ఆడు మళ్ళీ కోలుకోలేడు. కోలుకోవడానికి కూడా చాలా ఏళ్ళు పడుతుంది. మీ ఊళ్ళోనే మీకు ఎగ్జాంపుల్ దొరుకుతుంది. అదేంటంటే చాలామంది దాన ధర్మాలు చేస్తారు, లేదంటే చాలామంది మంచిగా ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఒక మాట ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు వినరు. వాళ్ళ మొండితనం వాళ్ళదే, వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే, వాళ్ళ దారి వాళ్ళదే. అలా వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలోనే నేను వెనకడిగి వేసేదేంటి, నేను యూటర్న్ తీసుకునేదేంటి, నేనెందుకు పారిపోవాలి పరిస్థితులకు భయపడి, నేను ఇలాగే ఉంటా అని అన్న ప్రతి ఒక్కళ్ళు మీ ఊళ్ళో బ్రతికి చెడ్డోళ్ళే ఉంటారు. ఇదివరకు బాగా బ్రతుకుంటారు. అలాంటి మూర్ఖత్వం మొండితనం వల్ల అన్నీ కోల్పోయి రేపు అలా రోజు ఆడు చెప్పిన మాట వినుంటే ఇలా ఉందను, ఆడు పౌరుషానికి పోయాడు, ఈరోజు చూడు ఎటు కాకుండా అయిపోయాడు. అప్పట్లోనే కారులో తిరిగేవాడాడు, అప్పుడులోనే వాళ్ళకి బంగ్లాలు ఉండేవి, అప్పుడులోనే వాళ్ళకి పొలాలు ఉండేవి. ఇలా మీ ఊళ్ళో కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటారు. అబద్ధం అయితే మీ నాన్న ఇలాగని చెప్తారు. సో ఎప్పుడైనా పరిస్థితికి తల వంచకుండా తల ఎగరేస్తే మాత్రం మెడ వెనక్కి తిరిగిపోద్ది, మెడలు జారిపోతాయి. పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు నేనే కాదు, శ్రీకృష్ణుడు లాంటోడే తలొంచాడు. వెళ్ళి ఎదుర్కొన్నా నుంచి ఉంటే గాంధారి శపిస్తుంది. ఇలాగ నువ్వు మొత్తం పెంట చేస్తావు, నువ్వు కూడా పోతావు ఏదో రోజున, నీ వంశం మొత్తం నాశనం అయిపోద్ది అంటే ఆ పరిస్థితి ఇంకక్కడ ఎదురు తిరిగి మొత్తం జగదోద్ధారకుడైన శ్రీకృష్ణుడే గాంధారిని ఏమనలేక, సరే ఏం చేస్తావు, నా కర్మ ఇలా కాలిపోయింది, నా పరిస్థితి ఇలా ఉంది, సరే కానీ ఇంకని చెప్పేసి ఆమె శపించినా కూడా తలంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అన్నట్టుగానే అక్కడ మొత్తం యాదవ వంశం మొత్తం కొట్టుకుని చచ్చిపోయారు. శ్రీకృష్ణుడు కూడా లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సో శ్రీకృష్ణుడు గొప్పడే కదా, అక్కడ టక్కుమనే నువ్వు నన్ను చేపించేది ఏంటి, మామూలుగా మనకు తెలియని విద్యలు లీలలో లేవు, అసలు నిన్నే లేపేస్తే పోలా అని చెప్పేసి శ్రీకృష్ణుడే రివర్స్లో గాంధారిని ఏదన్నా చేయొచ్చు, కానీ చేయలే. పరిస్థితికి తలంచుకున్నాడు, అన్నీ ఒప్పుకున్నాడు, ఆ శాపం తీసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి నువ్వు నేను నేనేం చెప్తున్నానంటే మొండి పట్టుదల అనేది జీవితంలో కొన్నిట్లకి, చాలా తక్కువ వాటికి మాత్రమే ఉండాలి. అంతేగాని ప్రతిదానికి నీ మొండోడినే, నేను హీరోని, నేను తోపుని అంటే కుదరదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు చదువుకున్న పాఠమే, అడవికి సింహం రాజు, సింహం ఎక్కడా తల ఉంచదో అంటారు. ఒకసారి యానిమల్ ప్లానెట్ ఓపెన్ చేసి చూడు, సింహం తల ఎందుకు ఉంచదో నేను చెప్తా. అలా అని సింహం బలహీనమైందా అంటే కాదు, ఆ పరిస్థితి అలాంటిది కాదు. ఇప్పుడు ఒక సింహం వెళ్తున్నప్పుడు 20-30 హైనాలు, లేదంటే ఒక పెద్దప్పుడు గేదెని సింహం చాలా ఈజీగా చంపేస్తుంది. కానీ ఒక 200-300 గేదెలు ఉన్నప్పుడు ఒకే సింహం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గేదెల గుంపుకి చాలా దూరంగా పారిపోద్ది. ఎందుకంటే గేదెలు ఏం తక్కువ తినలా. ఒక 200 గేదెలు ఉన్నప్పుడు అవి పిచ్చిగా ప్రవర్తించి ఒకేసారి వచ్చే సింహాల మీద పడిపోతూ ఉంటాయి. చాలాసార్లు అలాంటి సిచ్యువేషన్లో అడవిలో సింహాలు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే అటు తెలుసు మన బలం తక్కువ ఉంది, మన బలగం తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను వేటకి సరైన సమయం కాదు, సరైన పరిస్థితి కాదు కాబట్టి నేను పారిపోతున్నాను అని పారిపోతాయి. చూడండి మీరు 100% అది లైఫ్కి తీసుకోవాలి. మరి సింహం అంత పొగరుంది, సింహంలా బ్రతకాలి అని తీసుకున్నావు నువ్వు. సింహం పారిపోతుంది కదా పరిస్థితి బాగాలేనప్పుడు. సో నేను కూడా నా పరిస్థితి బాగాలేనప్పుడు అవును నేను ఓడిపోయానని ఒప్పుకోవడానికి నీకు ఎందుకు అంత పొగరు? నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటే నీ ఆస్తులు పోతాయా, లేదంటే నీ జీవితం పోద్దా, లేదంటే నువ్వేమన్నా ఇదైపోతావా? ఈ దిక్కుమాలిన పంతాలే మనిషిని సగం సర్వనాశనం చేసేసింది. పౌరుషాలు మాట్లాడితే పౌరుషాలు ఎవరి దాకా ఎందుకు? మన ఫ్యామిలీలోనే మన నాన్నే ఒక్కోసారి తిట్టుకుంటాం మనం. ఆ రోజు నువ్వు పౌరుషానికి వెళ్లకుండా ఉండుంటే ఆ ఎకరం అన్న మిగిలేదు. ఆ రోజు నువ్వు పౌరుషానికి వెళ్లకుండా ఉండుంటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేదని మీ ఇంట్లో మీ అమ్మగారు, లేదంటే మీ అమ్మమ్మ గారు, మీ నాన్నమ్మ గారు ఎవరిలో ఒకళ్ళు బాధపడుతూ ఉంటారు ఇప్పటికీ.
మీ తాతగారు పౌరుషానికి వెళ్ళి పోగొట్టు ఉండొచ్చు, మీ నాన్నగారు పౌరుషానికి వెళ్ళి పోగొట్టు ఉండొచ్చు. లేదంటే కుటుంబాలు కొట్టుకున్నప్పుడే నీది నాకెందుకు తొక్క, అది కూడా నువ్వు తీసేసుకో అని చెప్పేసి టక్మని వదిలేస్తారు చూసావా. వదిలేసినప్పుడు బాగానే ఉంటుంది. ఆ వదిలేసిన తర్వాత ఒక జనరేషన్ మొత్తం నీ నుంచి నా వరకు అందరూ సఫర్ అయ్యాం. అన్నతమ్ముల మధ్యలో తగాదాలు జరిగినాయి. న్యాయంగా నీకు రావాల్సింది ఉంది. ఆ న్యాయంగా నీకు రావాల్సింది నువ్వు తీసుకోవడానికి నీకు ఓపిక ఉన్నప్పుడు, నీకు న్యాయంగా పోరాడే స్కోప్ ఉన్నప్పుడు నువ్వు పౌరుషానికి వెళ్ళిపోయి తీసుకో, నేను నీకులాగా అంత చీప్ కాదు, నీలా నేనేమి కక్కుర్తి పని తీసుకా అని చెప్పి వదిలేస్తారు చూసావా. ఆ వదిలేసినప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా మన జనరేషను, మన తర్వాత జనరేషను ఆ వదిలేసిన దాన్ని సంపాదించుకోవడానికి 10 సంవత్సరాలు, దశాబ్దాలు కష్టపడాలి. కరెక్టే కదా పాయింట్. ఇది మీ ఇంట్లో జరిగి ఉంటుంది, మా ఇంట్లో జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సో పౌరుషానికి ఎప్పుడు వెళ్ళాలి? అసలు పౌరుషం అనేది దేంట్లో ఉండాలి? పారిపోవడం అంటే ఏంటి? ఇలాంటి వాటికి కొంచెం నిదానంగా కూర్చుని నెమ్మదిగా అర్థాలు వెతుక్కోగలిగితే, దాంట్లో ఉండే బ్యూటీని మనం కనిపెట్టగలిగితే, పారిపోవడం, యూటర్న్ తీసుకోవడం, ఎస్కేప్ అయిపోవడం, తప్పించుకోవడం అనేవి లైఫ్ని నిలబెట్టే మాటలు. శ్రీకృష్ణుడే చాలాసార్లు చెప్పాడు. నేను శ్రీకృష్ణుడు అని ప్రతిదానికి ఎందుకంటున్నా అంటే, భగవద్గీతలో ప్రతి దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా. అది 100కి 200% నిజం. నీది కానప్పుడు పరిస్థితి అన్ని మూసుకుని ఉండు. నీ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా నడుస్తుంది. నీ పరిస్థితి నీ టైం కానప్పుడు నువ్వు ఏం చేసినా సరే కుదరదు, అక్కడ నడవదు. అలాంటప్పుడు ఉండు, అలా ఆగు. లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, సరే ఆమె లూజర్ అని చెప్పేసి వెళ్ళిపో. ఏమవుద్ది? మహా అయితే నీ చుట్టూ ఉన్నోళ్ళు, నీ ఫ్రెండ్స్, అక్కడ చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు అందరూ నీ అమ్మ పెరిగినా కొడుకు రాయుడు అనుకుంటారు. అన్నంత మాత్రాన్న నీ బ్యాంకులో ఏమన్నా డబ్బులు కట్ అయిపోతాయా? లేదంటే నీకు రోజు నువ్వు తినే ఫుడ్ ఏమన్నా సగం మాయమైపోద్దా? లేదంటే రేపొద్దున్న నుంచి ఇంకా నిన్ను ఊళ్ళో తిరగనివ్వరా? లేదంటే నువ్వు రేపొద్దున్న నుంచి నీకు ఆయుష్ తగ్గిపోద్దా? ఏమీ ఉండదు. నువ్వు రోజు దువ్వుకునే జుట్టులోంచి ఒక 4 ఎంట్రుకలు ఎలా రాలిపోయి పడిపోయిన తర్వాత ఇంకో 4 ఎలా వస్తాయో, అలాగే ఆ సమయం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కప్పేసి దాని మీద నుంచి వెళ్ళిపోవడానికి టైం రెడీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆ సిచ్యువేషన్ జరిగింది, టక్మన రోజు వెళ్ళిపోయింది, వారం వెళ్ళిపోయింది, నెల వెళ్ళిపోయింది, సంవత్సరం వెళ్ళిపోయింది, మర్చిపోయారు. జనానికి నువ్వు ఎంత పౌరుషంగా ఉన్నావు, నువ్వు మగోడువా కాదా, అసలు నీ దమ్మేంటి, నీ టాలెంట్ ఏంటి, నీ క్యాలిబర్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని కూర్చునే అంత ఖాళీ ఇక్కడ ఎవరికీ లేదు. ఈరోజు ఊళ్ళో ఒక చైన్ దొంగతనం చేసి పారిపోయిన ఒకడు ఒక 4-5 సంవత్సరాల తర్వాత కారు వేసుకొస్తే ఆ చైన్ దొంగతనం ఎవరికి గుర్తు రావట్లా. అరే పరిస్థితి బాగోకప్పుడు అలా చేశాడు, కానీ మంచోడేనా, తెలివైనోడు, అందుకే చూసావా టక్మన్ 4 సంవత్సరాలు లేదు కారు వేసుకుని వచ్చాడంటే ఎంత కష్టపడి ఉంటాడు అంటున్నారు. సో అలాంటి సమాజంలో, అలాంటి సొసైటీలో బతుకుతున్న నువ్వు నేను ఈ ఎస్కేప్ అయిపోవడం గురించి, తలంచుకుని ఒక 20-30 అడుగులు వెనక్కి వచ్చేయడం గురించి, అసలు ఆ పని అక్కడ వదిలేసి నా వల్ల కాదు, నేను చేతగానే ఉండి నేను వదిలేసాను అని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రయత్నించావు, దాని లోతు ఎంతో నీకు తెలిసింది, ఎక్కడి వరకు వెళ్ళగలవో నీకు తెలిసింది, ఎంత పెయిన్ఫుల్లో నీకు తెలిసింది. అసలు ఆ పరిస్థితిలో నువ్వు నెగ్గుకు రాగలవా అనేది చివరి ఊపిరి వరకు అక్కడ వరకు వెళ్ళావు. ఇంకా దాటి వెళ్తే ప్రాణం అన్నా పోద్ది, లేదంటే జీవితం అన్నా పోద్ది. ఈ రెండిట్ల గురించే కదా మనం బ్రతికిది. ఒకటి ప్రాణం, తర్వాత మంచి జీవితం. ఈ రెండూ లేనప్పుడు నువ్వు పంతాలకు పోయి ఏం సాధిస్తావు? ఏమన్నా సాధించగలనా అంటే వెళ్ళిపో, హ్యాపీ. ఏం సాధించవు. కానీ నేను తగ్గేదేంటి, నేను తగ్గనని నిలబడతావు. ఉన్నదే ఉంచుకున్నదే మొత్తం అన్నీ దొబ్బిన తర్వాత కూర్చుని అయ్యో ఆ రోజు కొంచెం ఆ పంతానికి వెళ్ళకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి ప్రతిరోజు కొన్ని 100 గంటలు ఆలోచిస్తూ ఉంటావు, కొన్ని సంవత్సరాల పాటు. ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు కదా. నేను అదే అంటున్నా, ఆ సిచ్యువేషన్నే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఆ సిచ్యువేషన్ డెప్త్ మనకు అర్థమైనప్పుడు, అక్కడ ఓడిపోయాము అని ఒప్పుకున్న దాంట్లో ఉండే బ్యూటీ, నిజం చెప్తున్నాను, ఇంకెక్కడా ఉండదు. నేను ఈ చెప్పడానికి, ఇది మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, నా జీవితంలో ప్రతిసారి తప్పించుకుని తిరగలేకపోతున్నానన్నా. అసలు మనం ఎందుకు తప్పించుకోవాలి, అసలు మనం ఎందుకు తల ఉంచాలి, అసలు మనం ఎందుకు ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పేసి ఒకళ్ళు నాతో డిస్కషన్ పెట్టారు. సో ఆ డిస్కషన్కి ఆన్సరే ఇది. ఎస్కేప్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. అది అర్థం చేసుకోగలిగితే అసలు సగం పంతాలు, సగం పట్టింపులు, సగం గొడవలో ఉండవు. ఇప్పుడు నాది అనుకున్న దాని గురించి నువ్వు పోరాడాల్సి ఎంతవరకు పోరాడగలవో నీకు తెలుసు, అంతవరకు పోరాడి నీది నువ్వు తెచ్చుకోగలగాలి. నీది కాదు అనుకున్న దాని గురించి వెళ్ళినప్పుడు నాది కాపాడు, నాకు ఎలా చేయాలో తెలుసు, నేను చూసుకుంటాను, అవసరమైతే 1 ఎకరం అమ్మైనా సరే నీ సంగతి తెలుపుతాను, ఇలాంటి తొడగొట్టే సవాళ్ళు ఉంటాయి చూసావా. ఆ తొడగొట్టడం ఎకరం నువ్వు అమ్మేసుకుంటావు ఈజీయే.
ఎవడో కొనుక్కునేవాడు ఉంటాడు, ఈజీయే, డబ్బులు వస్తాయి ఈజీయే. కానీ ఆ డబ్బు అంతా ఖర్చు అయిపోయి ఆ ఎకరం విలువ 10 లక్షల నుంచి ₹1,00,00,000 వెళ్ళినప్పుడు ఉంటుంది చూసావా నీ ఏడుపు, ఆ ఏడుపు నువ్వు సచ్చాక కూడా తీరదు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, రావాల్సినప్పుడు వచ్చినప్పుడు పారిపోండి. ఎస్కేప్ అయిపోవాలి. ఇది కాదు, అమ్మో పరిస్థితి తేడాగా ఉంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పుకోండి, తప్పులేదు, హ్యాపీగా తప్పుకోవాలి. అంతేగాని నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు, నేను పట్టుకున్న కుక్కకి 10 చెవులు అంటే కుదరదు, నడవదు అది. అలా చాలామంది పాడైపోయారు గురు. మన కుటుంబాల్లోనే చెప్తున్నాను కదా. మొండితనానికి, పౌరుషాలకి పోయి పౌరుషం అనే పదం ఉంది చూసావా, అది చాలా చెడ్డది. ఎందుకు చెడ్డది అంటున్నానంటే, కొన్నిటిల్లో ఆ పౌరుషాలను పట్టుకుని బాగా గొప్పగా బ్రతికిన వాళ్ళందరూ ఈ రోజున కూలి పనికి వెళ్తున్నారు, పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు, చిన్న చిన్న హోటల్ పెట్టుకుని బ్రతుకుతున్నారు, చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని బాధపడుతున్నారు ఆ రోజు పౌరుషానికి వెళ్లకుండా ఉండాల్సిందని. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే, హోటల్ పెట్టుకోవడం చిన్న పని కాదు, కూలి పనికి వెళ్ళడం చిన్న పని కాదు, కానీ పౌరుషం అనే ఒక చిన్న మాట వల్ల నువ్వు ఆ పరిస్థితికి వచ్చేసావు. ఇప్పుడు నీకేం లేదు, జీరో నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు అలా మెల్లిమెల్లిగా ఎదుగుతూ వస్తే ఓకే. నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండి ఎవడో ఏదో అన్న ఒక చిన్న మాటకే, ఏదో క్రియేట్ అయిన చిన్న పరిస్థితిని నువ్వు తల ఎగరేసేసి నీ ఇష్టం వచ్చినట్టు తొళ్ళగొట్టేసి మొత్తం బటన్స్ తీసేసి గుండీలు ఇప్పేసి పెద్ద సినిమాలో హీరోలా ఫీల్ అయ్యి ఆ స్టేజ్ని నువ్వు ఈ స్టేజ్ వరకు తీసి తెచ్చేసుకున్నావు అంటే ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ పౌరుషం. పౌరుషం అంతే. రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ మంచి ఆరగంటగా ఉండి ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు, రోజు గొడవ, ఫ్యామిలీ మీద అటాక్స్ జరిగాయి, ఆడి మీద అటాక్స్ జరిగాయి, లవ్ పిచ్చి పిచ్చిగా అయిపోద్ది లైఫ్ అంతా. ఎప్పుడైతే ఇంకా వాళ్ళ అన్నయ్యలు వదినా బాధపడలేక, సరే నేను ఇంక ఎన్ని వదిలి పడదొప్పుతాను, నీకు నచ్చినట్టే బ్రతుకుతానని చెప్పి రాఘవేంద్ర స్వామి కాషాయ కండువా కప్పేసుకుని సైలెంట్గా బ్రతుకుతాడు. ఏం జరిగినా సరే ఆ పౌరుషాన్ని అంతా వదిలేస్తాడు. ఆ పౌరుషాన్ని వదిలేసిన రోజులు చాలా హ్యాపీగా బ్రతుకుతాడు. అంటే ఏం జరిగినా చేతులు కట్టు కూర్చోమంటావా అనేది నా సిద్ధాంతం కాదు. నేను మాట్లాడేది కేవలం పరిస్థితులను బట్టి, పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇలా ట్రావెల్ చేస్తున్నావు, ఒక పెద్ద లారీ రిపేర్ వచ్చి ఆగిపోయింది, నువ్వు ఒక స్కూటీ మీద ట్రావెల్ చేస్తున్నావు, పెద్ద వచ్చి ఆగిపోయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, సంథింగ్, ఏ టైర్లు అయి పంచర్ అయిపోయి పెద్ద లారీ, అది ఇప్పుడప్పుడే తీసేది కాదు, అక్కడ ఆగిపోయింది. నువ్వు అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి, ఏం చేస్తావు? నేను కదిలేదేంటి, ఆడే వచ్చి అక్కడ పడిపోయాడు కాబట్టి నేను నిదానంగానే వచ్చాను, నా తప్పేం లేదు, ఆడు తీసి పక్కకు తప్పుకునేదాకా నేను లెగను అని చెప్పి నువ్వు అక్కడే ఉన్నావు. సో పొద్దున్న 6 గంటలకు ఆ ఇన్సిడెంట్ జరిగింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, మధ్యాహ్నం 1 గంట అయింది. నువ్వు బండి అక్కడే స్టాండ్ వేసి, నీ పౌరుషం కదా నీకు, ఏ జొమాటోలోనో స్విగ్గీలోనో ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని, ఆడు నన్ను చూసి ఏడవాలని చెప్పి నువ్వు మళ్ళీ ఆ బిర్యానీకి ఒక థమ్స్అప్ యాడ్ చేసుకుని శుభ్రంగా తినేసి ఒక సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నావు. సాయంత్రం 4 అయింది, రాత్రి 12 అయిపోయింది. అప్పుడు ఒక జేసీబీ వచ్చి మెల్లిమెల్లిగా ఆ కూలిపోయిన లారీని పక్క తీసింది. అప్పుడు తొడగొట్టి, మనతో మామూలుగా ఉండదు, ఏమనుకుంటున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందండి అని చెప్పి ఇలా చూసుకుంటా. అప్పుడు నువ్వు పొద్దున్న 6ంటికి బయలుదేరి 10ంటికి విజయవాడ వెళ్ళిపోవాల్సినోడు రాత్రి 1 గంటకి వెళ్ళు. చివరికి నువ్వు విజయవాడ ఎందుకు వెళ్ళు, అక్కడ నీకు ఇంపార్టెంట్ పని ఉంది. నీ పౌరుషం వల్ల, నీ పౌరుషం చలవ వల్ల, నీ తలపొగరు వల్ల అక్కడ నువ్వు వెళ్ళాల్సిన పని టైం కాస్త దాటిపోయి నీకు ఒక లాస్ వచ్చింది. ఆ లాస్ని పూడ్చుకోవడానికి నువ్వు ఎంత కష్టపడతావో, నేను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నువ్వు పౌరుషానికి వెళ్ళినప్పుడు ఆలోచించగలిగితే నీకు అంత టైం వేస్ట్ అవ్వదు. అదే ఆ లారీ అక్కడ కూలిపోయినప్పుడు నువ్వు శుభ్రంగా ఆ పక్క నుంచి, ఆ పొలాల నుంచి ఎక్కడి నుంచో కాసేపు బండి తోసుకుని జస్ట్ అలా ఒక 50 మీటర్లో దాని పక్క నుంచి వెళ్ళిపోగలిగావు అనుకో, అండ్ 4 తిట్లు తిట్టుకుని మనసులో ఏమచ్చి ఈడి తగిలేడు ఎంటర్ బాబుని వెళ్ళిపోగలిగావు అనుకో, నీకు ఇక టైం వేస్ట్ అవ్వదు. ఎండనక కొండనక నీ పౌరుషం చూపించుకుని తొడలు కొట్టుకుని నువ్వు బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుని థమ్స్అప్పులు తాగి సిగరెట్లు కాల్చి బలవంతంగా నీకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా ఆ ఎండలోనో చెట్టు కిందో బడ్డీ కొట్టు కిందో ఎక్కడో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. టైంకి నీ పని అయిపోయేది. సో ఇప్పుడు నీ ఈ స్టోరీ వల్ల నీకు అర్థమైంది ఏంటి, నీ పౌరుషం వల్ల నువ్వు చాలా కోల్పోతావు. అక్కడ పౌరుషం అనే టాపిక్ ప్రతి ఒక్కడి మైండ్లోకి వస్తుంది. ఆ మైండ్లోకి వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేం కోల్పోతావు అనే దాని గురించి ఆలోచిస్తే అసలు నీ పౌరుషం అనేది పక్క తప్పుకుంటుంది ఈజీగా. అలా కాదు, ఇంకా కళ్ళు మూసుకుపోయి ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచించాం కదా, అలాంటి సిచ్యువేషన్లో అస్సాం ఏదో ఒకటి కోల్పోతావు, ఖచ్చితంగా కోల్పోతావు ఏదో ఒకటి. కాలేజ్కి వెళ్ళాల్సినోడు పౌరుషానికి వెళ్తే కాలేజ్ టైం కోల్పోతాడు. లేదు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినోడు దారిలో ఎవడో ఏదో టక్మని రాసుకుంటే వెళ్ళాడు కదా, పెంట చేసేస్తే అక్కడ ఇంటర్వ్యూ కోల్పోతాడు. అలా కాదు, ఏయో చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు ఈ 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే వీడితో మనకెందుకు, మన దారేదో మనం చూసుకోవచ్చు, లేదంటే కోర్టులు కేసులు అయిపోతే పెంట అయిపోతుంది, మన టైం వేస్ట్ అయిపోద్ది అనుకున్నప్పుడు సైలెంట్గా ఉంటే కనుక
చాలా టైం సేవ్ అవుద్ది. ఇది ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరి విషయాల్లో జరిగేదే. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, పౌరుషం అనేదాన్ని పిల్లలకి నూరిపోయకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అదొక్కటి నేర్పించండి. అంటే మనకెక్కడైతే రెస్పెక్ట్ దొరకదో అక్కడికి దూరంగా ఉండండి. అక్కడికి వీలైనంత దూరంగా బ్రతకండి అని చెప్పండి తప్ప, ఎవడన్నా నిన్నేమన్నా అంటే నువ్వు అస్సలు తగ్గకు. పౌరుషంగా బ్రతకాలి ఎక్కడ బ్రతికినా. పౌరుషంగా బ్రతకడం అంటే ఏంటి? నీకొచ్చిన దాంట్లో, నువ్వు సంపాదించుకున్న దాంట్లో, నువ్వు అవతలోని ఎవరిని లాక్కోకుండా, అవతలోని చెడగొట్టకుండా బ్రతికేది పౌరుషమైన బ్రతుకు. అంతేగాని ఎదురెళ్ళిపోయి గుండెలు ఇరుచుకుని నిలబడడం పౌరుషమైన బ్రతుకు కాదు. ప్రభాస్ అన్నట్టు అదేదో రాతి యుగం నాటి మగతనం, అది కాదు. హ్యాపీగా పరిస్థితి బాగాలేనప్పుడు తగ్గిపోండి, పూర్తిగా తగ్గిపోండి. ఏమీ నష్టం లేదు, ఏమీ లాస్ లేదు. అలా తగ్గకుండా ఉంటాను, తొక్కుకుంటూ వెళ్ళిపోతాను అంటే కనుక కేవలం అది పెద్ద పెద్ద సినిమాల్లోని, ఫిక్షన్ సినిమాల్లోని తప్ప లైఫ్లో నిన్ను దశాబ్దం అంటే ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. అందుకని దయచేసి ఎప్పుడైనా సరే ఎస్కేప్ అవ్వడానికి, ఓటమిని ఒప్పుకోవడానికి, తలదించుకోవడానికి సిగ్గుపడద్దు. నీలో నువ్వు గర్వంగా ఫీల్ అమ్మయ్య ఇక్కడ ఏదో మనం పోన్లేరా, మేము ఓడిపోయానులే, పోన్లే, నా వల్ల అవ్వదు, నాకు చేత కాదులే, ఇంకుదిలే అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఆ రాత్రి పడుకుంటావు చూసావా, అప్పుడు నీకు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో తెలుసా. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకానొక సిచ్యువేషన్లో నీకేం చేత కాదు, అసలు నువ్వేం పేయగలవు అంటే నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ నేను అన్నా, నిజమేలే నా వల్ల ఏం కాదు, ఏదో నాకు ఉన్న దాంట్లో బ్రతికేస్తున్నావు, కానీ మీతో మాకు ఎక్కడ వద్దురా పంతాలకి పట్టింపులకి, సరే నాదే తప్పులే, సారీ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి ఇంకా నేను ఎలా అంటే నాకు అదొక బీభత్సమైన హై వచ్చిందనమాట. బాగానే చెప్పేవరో బాబు, లేదంటే ఇప్పుడు ఆడికి ఆ సారీ చెప్పేసరే నా వల్ల అవ్వదులే, నువ్వు రాకపోతే ఆడు పట్టుకుని సాధించేద్దరు పట్టుకుని రోజు దొబ్బుతూ ఉండేవాడు, ఈ రోజుతో ఆడికి మనకి అయిపోయింది, గొడవ లేదు, పోన్లే మనం లోజరు, ఆడు విన్నర్ కింద ఫీల్ అవుతున్నాడు, ఫీల్ అవనే ఆడ ఆనందం, ఆడు సునకానందం ఆడిది అనుకుని హ్యాపీగా పడుకున్నాను నేను. కానీ అవతలోడికి అలా నిద్ర పట్టదు. ఈడేంటి ఇలా ఒప్పేసుకున్నాడు, మొత్తం మీద తేడా ఇది అనుకుని ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సినిమా డైలాగ్ కాదు, అప్లై చేసుకుని చూడు. ఏ పరిస్థితి అన్నా బాగాలేనప్పుడు హ్యాపీగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తే నీకు టైం మిగులుతుంది, ఆరోగ్యంగా ఉంటావు, ఇంకో దారిలో వెళ్ళడానికి ఇంకో సులువైన మార్గం దొరుకుతుంది. అందుకని పౌరుషం, లేదంటే తొడగొట్టడాలు, లేదంటే ఉక్రోషాలు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హెల్త్ సేవ్ చేసుకుంటాం, తర్వాత టైం సేవ్ చేసుకుంటాం. ఇంకా బెటర్గా చెప్పాలంటే మనం అనుకున్న దారిలో వెళ్ళడానికి 10 మార్గాలు దొరుకుతాయి. అంతేగాని అక్కడే కూర్చుని ఆ పడిపోయిన లారీ తీసేసిన తర్వాతే విజయవాడ వెళ్తాను అని అక్కడే కూర్చున్నావు అనుకో, 10ంటికి వెళ్ళవలసిన వాడివి తర్వాత రోజు రాత్రి 11-12ంటికి వెళ్తావు. ఏ దారి బెటరు? ఆ క్షణం సర్లే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోవడం బెటరా? నువ్వే ఫస్ట్ పడ్డావు, నేను వచ్చే దారిలో నువ్వే అడ్డొచ్చావు కాబట్టి నువ్వే తప్పుకో, నువ్వు ఎప్పుడు తప్పుకుంటే అప్పుడే నేను వెళ్తాను అంటూ బెటరా? ఇది కానీ క్లారిటీ తెచ్చుకున్నావు అంటే అసలు ఏ బాధ బందీ ఉండదు. అర్థమవుతుందా?